మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ప్రముఖ పుణ్యక్షేత్రం చినవెంకన్న స్వామి వారిని రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి పీతల సుజాత దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకొంప స్వాగతం పలికి స్వామివారి ప్రదక్షిణ చేయించారు. అనంతరం శ్రీవారి బంగారు వాకిలి గుండా ప్రవేశించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు వేద పండితులు శ్రీవారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని ఆలయ డీఓ బాబురావు ఆయనకు అందజేశారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మత్స్యకారుల కోసం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల సాయం విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలోని 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల లబ్ధి చేకూరిందని తెలియజేశారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెల నెలా పెన్షన్లు అందిస్తున్నామని చింతమనేని తెలిపారు. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్నామని, వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్ పై 9 సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. చేపల ఎగుమతుల్లో ఏపీ టాప్గా ఉందని, రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయని, చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో 29% మన రాష్ట్రం నుంచే ఉంటుందని, ఏపీ నుంచే 32% మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయని, మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. శివరామ్ గారు మాట్లాడుకున్నారన్నది అక్కడ రాంబాబు ఒక ఆయన ఉంటారు.
కోటేశ్వరరావుకి చెప్పాను, మరి శ్యామల గారికి చెప్పాను, అందరికీ చెప్పాను. కృష్ణ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి. ఆ ఎంక్వైరీ చేసి కృష్ణ గారి దగ్గరికి ఫోన్ చేసి తగ్గు ఏదో ఉందో మీరు మర్చిపో. 5 ఏళ్ళు బట్టి వీడు కార్డు ఎందుకు తీసాడో రేపు పొద్దున్న నువ్వు డిజిటల్ అసిస్టెంట్ వెరిఫై చేయండి. కార్డు రాకపోతే ఈ కార్డు ఎట్లా ఇప్పించాలో ఫస్ట్ ట్రై చేసి కాల్తో పాటు పెన్షన్ కూడా ఇప్పించేయండి. అర్థమైందా? లైట్ తీసుకోమాక, డబ్బులు తింటావు నువ్వే తర్వాత. ఓకే వస్తాయి ముందరగా 10 అంటే ఆ లావంటి అమ్మాయి సుందర్ సింగ్ వెళ్ళాము. వీడియో పెట్టుకో మీ మామగారు చెప్పమాట, మీ మామగారి గురించి చేయటం మా పార్టీ నాయకుడు. మాదక ద్రవ్యాల విపత్తుపై డీపాల్ కాలేజీ ప్రాంగణంలో 19th A బెటాలియన్ ఎన్సీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కాలేజీ విద్యార్థులకు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు జిల్లా ఈగల్ టీం సిబ్బంది టోల్ ఫ్రీ నంబర్ 1972 నంబర్పై అవగాహన కార్యక్రమాన్ని కాలేజీ ప్రాంగణంలో నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా, ఈగల్ టీం ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ మరియు సిబ్బందితో పెనకడమిలో గల డీపాల్ విద్యాసంస్థల్లో 19th A బెటాలియన్ ఎన్సీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ వివిధ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమ్ మినిస్టర్ అనిత మరియు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీపీ ఆకే రవికృష్ణ యొక్క ఆదేశాలపై రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి పౌరులని, భావితరాల యొక్క ఆరోగ్య సంరక్షణ కొరకు పోలీస్ సిబ్బంది అన్ని విధాలైనటువంటి వాటి చర్యల్లో తీసుకునే భాగంగా ముందంజలో ఉన్నట్లు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యాన్ని, వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల తల్లిదండ్రుల ఆశలు కలలుగా మిగిలిపోతాయని, యువత భవిష్యత్ అంధకారం అవుతుందని విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 19th A బెటాలియన్ ఎన్సీసీ కర్నల్ అమిత్ పాండే, సుబేదార్ ఆదినారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎన్సీసీ సిబ్బంది, వివిధ ప్రాంతాల స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్సీసీ అనేది మనకి చెడు అలవాట్లు పోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి. చెడు అలవాట్లు పోవాలి అంటే ఏం చేయాలి? చెడు అలవాట్లు రాకూడదు మనకి అంటే ఏం చేయాలా? మనం మంచి అలవాట్లు నేర్చుకోవాలా. ఆ మంచి అలవాట్లు ఎప్పుడు వస్తాయి మనకి? విద్యార్థి దశ నుంచే మనం అలవాటు చేసుకోవాలి. విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవడానికి మనకి 2 మార్గాలు ఇచ్చారు మనకి. ఒకటి ఎన్సీసీ కింద, ఇప్పుడు ఇందాక మన ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరికీ లేనటువంటి గౌరవం మీకు లభిస్తుంది. ఎందుకంటే ఇన్ని లక్షల మందిలో మీరు ఒక ఎన్సీసీని సెలెక్ట్ చేసుకుని 8th క్లాస్ నుంచి 8th క్లాసు 9th క్లాస్లో మీరు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేయడం వలన ఒక ఏ సర్టిఫికెటు, అలాగే కాలేజీ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి దాంట్లో శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి సి సర్టిఫికెట్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదో సి సర్టిఫికెట్ వస్తే మనకి రిజర్వేషన్ వస్తుందో లేకపోతే కొన్ని అవకాశాలు వస్తాయో అనే ఉద్దేశంతో కాకుండా మన దేశభక్తి, మన భారతదేశం మీద మనకి ఉన్నటువంటి గౌరవాన్ని, మన భక్తిని మనం వ్యక్తపరచాలి. దాంట్లో భాగంగానే మీకు ఈ మంచి శిక్షణ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఈ ఎన్సీసీడీ ద్వారా ఒక క్రమశిక్షణ, మంచి అలవాట్లు వచ్చినాయో ఆటోమేటిక్గా మీరు మిగతా విద్యార్థుల కన్నా కూడా ఒక ప్రత్యేకంగా ఉంటారు.
అక్కడక్కడ సేవిస్తుండేవారు ఈ గాంజాని. ఇప్పుడు అది రాను రాను చాలా విద్యార్థి లోకంలోకి వచ్చింది. విద్యార్థి దశ నుంచే స్టార్ట్ చేయడం మొదలవుతుంది. కార్మికులు సేవిస్తున్నారు, అలాగే అన్ఎంప్లాయిడ్ యూత్ సేవిస్తున్నారు. ఈ గాంజా సేవించడం వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. క్రైమ్ రేట్ పెరుగుతుంది, భయంకరమైనటువంటి క్రైమ్ రేట్ మనకు వస్తూ ఉంది. సో మీరు ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా మీరు ఎన్సీసీ ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతలాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెసేజ్ని మీకు ఇవ్వాలి. మీ ద్వారా ఈ మెసేజ్ని మనం ఇవ్వటం ద్వారా ఈ సమాజంలో ఒక మంచి అవగాహన కల్పించటం, అలాగే ఎవరైనా దీని బారిన పడిన వాళ్ళు కానీ ఈ మత్తు బారిన పడిన వాళ్ళని మీరు రక్షించే విధంగా, అలాగే మన యొక్క వ్యవస్థల యొక్క సపోర్ట్ తీసుకునే విధంగా మీకు అవగాహన కల్పిస్తే మీ ద్వారా సమాజంలో అందరికీ చేరుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడం అత్యంత హేయమని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య పేర్కొన్నారు. ఏలూరులో ఆదివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జరిగిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తొలుత ఆయనకు స్కేటింగ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కానాల వెంకట రమేష్, వెయిట్ లిఫ్టింగ్ స్టేట్ సెక్రటరీ దేన్షా బాబు, స్కేటింగ్ కోచ్ షేక్ కాసింలు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నిరసన ర్యాలీని బడేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదులు పిరికిపంత చర్యకు ఇది నిదర్శనమని అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా భారత భద్రతా దళాల వ్యవస్థ నిఘాను మరింత పటిష్టం చేయాలని అన్నారు. అనంతరం దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। మాట్లాడండి మేడం, ముగ్గురులో ఓకే. బ్యాక్ చేశారు. మీరు అటుపక్క ఉండాలి, ఇద్దరు సమానంగా ఉండాలి. అలాగేనండి, అలాగే ముందుకు రండి, అలాగే రండి. అలాగే నిత్య సమానం ఉండాలి, ఓకేనా? పహల్గాంలో ఇటీవల టూరిస్టుల మీద ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 27-30 మందిని కిరాతకంగా చంపేస్తడం జరిగింది. మరి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ క్రీడాకారులందరూ కూడా మరి రోలర్ స్కేటింగ్ జిల్లా రోలర్ స్కేటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా రోలర్ స్కేటింగ్ ఆధ్వర్యంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ మిగతా క్రీడా సంఘాలను కలుపుకొని మీరు అందరూ కూడా వాళ్ళని ఖండిస్తూ మరి ప్రపంచానికి శాంతి కలిగించాలని అందరినీ కోరుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా ఖండిస్తూ క్రీడాకారులందరి తరఫున సంఘీభావం తెలుపుకుంటూ వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చాలా దారుణమైన ఉగ్రవాదం యొక్క
చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మన అమాయకులైన టూరిస్టులందరినీ కూడా చంపడం అనేది చాలా దారుణం అని చెప్పేసి ఖండిస్తున్నాం. రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ తరఫున వారి చనిపోయిన వారందరికీ కూడా మనసుకి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని తుదిముట్టించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చనిపోయిన వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేసి ర్యాలీ చేసినాము. టెర్రరిస్ట్ వాళ్ళని చంపి ఈ లోకమంతా శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ ర్యాలీ చేస్తున్నాం. ఏలూరు రామచంద్రరావుపేటలోని శంకరమఠం వేద పాఠశాలలో మానవతా ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్షా సమావేశం అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశానికి గౌరవ అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త వెంకటేష్ స్వామి, దేవస్థానం మాజీ చైర్మన్ తోలేటి శ్రీనివాస్ను ఆహ్వానించారు. కార్యదర్శి వల్లూరుపల్లి సాయిసుధ, కోశాధికారి అల్లూరి మోహిని నెలవారీ నివేదికలను సభకు తెలియజేశారు. వక్తలు జిల్లా కేంద్ర నియంత్రణ మరియు విద్యానిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్, మండల్ చైర్పర్సన్ మరియు జిల్లా కెరీర్ గైడెన్స్ కన్వీనర్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ మానవతా ఆశయాలను గురించి వివరించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గౌరవ అతిథి తోలేటి శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మానేపల్లి హేమ సునీత, సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయ్, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ ద్రోణాదల శ్రీనివాస్, కార్యనిర్వాహక సభ్యులు పి సత్యవాణి, కోహిమ, జి పద్మజావాణి, అభినయ నృత్యభారతి వ్యవస్థాపక కార్యదర్శి దువ్వి హేమసుందర్, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు గుడిపాటి నరసింహారావు, పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు, యాక్ట్ న్యూస్ ఇన్ఛార్జి జి రఘురాం తదితరులు పాల్గొన్నారు. మన ఆల్మట్ నరసింహరావు గారికి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పాతది మనకి వేరే పెడతారు. అందువల్ల వారికి మన అందరి తరఫున అభినందనలు. అట్లాగే పట్టుకోవడం కొంచెం అలవాటే. ఏమన్నా మానవతా మీద చాలా చాలా మంది రోజు 10 మంది మెడికల్ ఎయిడ్ కోసం వస్తున్నారు. పిల్లలైతే చదువుకునే నాకు చూస్తుండే సహాయం చేయాలని ఉంటుంది కానీ మన దగ్గర ఫండ్స్ సపోర్ట్ చేయకుండా అద్భుతం. ఒక్కొక్కరు బయటేసి మన అమ్మాయి 435 వచ్చింది, పేరెంట్స్ ఇద్దరు లేరు, నేను డాక్టర్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ పెట్టి నేర్చుకుంది చేయాలని ఉంటుంది కానీ మన దగ్గర ఫండ్స్ కాబట్టి ఈ సంఖ్యతో చేసుకోవడం ద్వారా అట్లాంటి పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా మనం భాగస్వాములు అవుతాం. అలాగే వైద్య సౌకర్యం ఏ అత్యవసరం ఉన్నా కూడా ఇవాళ మానవతా ఫండ్స్ ఉన్నట్టు ఏదో 10 చోట్ల మనం సరిగంతరం పెట్టవచ్చు. మన మ్యాన్ పవర్ ఉంది కానీ ఆ ఫండ్స్ కూడా సఫిషియెంట్ ఉన్నట్టు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో మనకు సాటిస్ఫాక్షన్. మనిషి అల్టిమేట్ గా ఎంత సంపాదించినా కూడా ఆత్మ సంతృప్తి మించినటువంటి సంపద అవుతుంది. అట్లాగే ఇక్కడ కూర్చున్న వాడు కూడా అందరూ మానవతా ఆసక్తితో వచ్చిన వాళ్ళే, లేకపోతే వాడు రాదు. కొద్దిమంది వాడికి ఏమైనా అందించవలసినటువంటి పథకాలు ఏమైనా ఉన్నట్టయితే దానికోసం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ బాధ్యత కూడా. మనం ఎక్కడికైతే మనం లబ్ధి పొందుతున్నామో ఆ సంస్థకి మనం కూడా ఒక చేయి వేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. అది ఇచ్చి మమ్మల్ని అడుగుతున్నారని అనుకోవద్దు, ఎవరికి ఇవ్వట్లా మనము. ఇది ఒక ఆర్గనైజేషన్, వీరిలో ఉన్నది కష్ట సమయాల్లో ఉన్న వారికి మనము సహాయపడుతున్నాం. కానీ అది కూడా మనం గ్రహించుకొని అది వీళ్ళు మన కోసం అందరినీ అడుగుతున్నారు, ఇట్లా సందర్భం పోగిస్తున్నారు, మెంబర్షిప్ కట్టిస్తున్నారు. ఈ డబ్బుతో కదా మనకు వచ్చేది లాభం, ఈ డబ్బుతోనే కదా మనకు సహాయం ఉండాలని ఒక చిన్న మాటను అర్థం చేసుకుని మీకున్న పరిచయాల్లో 600 రూపాయలంటే వాళ్ళ నిజంగా చాలా 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 తక్కువ. ఇప్పుడు కాంప్లైంట్ ఇచ్చారు ఒక నెలలోనే ఇన్ని కార్యక్రమాలు ఇంత టైం వీడికి ఎలా స్పెండ్ చేయగలరు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్గా. ఎందుకంటే మామూలు మాటలు కాదు ఇంత కార్యక్రమాలు ఇలా చేయడం అనేది. ఇన్ని కార్యక్రమాలు వేరే సంఘాలు చేస్తుంటే ఇలా పబ్లిష్ అయిపోతుంది, పేపర్ మీద అవి వాడుతూ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా పేపర్లో ఒక భారతతో వాళ్ళ కాకుండా వీళ్ళు పబ్లిసిటీ వీళ్ళంతా విడిపోతున్నారంటే నిజంగా దీనికి వెలుగుతూ ఉన్న మన నాగేశ్వరరావు గారి కానీ మన అజయ్ బాబు గారి, రమేష్ గారి, భాస్కర్ గారి అందరికీ కూడా అందరికీ కూడా మనిషికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుంటూ నాకు ఈ సన్మానిస్తానికి మాత్రం చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. అలాగే ప్రతి పని ఎక్కడ పనున్నా మన దుర్గ గారు ప్రెసిడెంట్ గారు శ్రమాలతో కూడా ఎక్కడికున్న టైంకి వస్తారు, ప్రతి వాడిని రిసీవ్ చేసుకుంటారు, ప్రతి కార్యక్రమం గురించి చెప్తారు. అట్లా వేరేగా భావించకుండా ఒకడొకడు అర్థం చేసుకుని కలిసి ఉంటే కలరు సుఖం, యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. అందరూ కలిసి ఒక మాట మీద ఉండి పెద్దలు మన ఆదేశాల మేరకు మేము విధంగా వచ్చాము
పెద్దలైనటువంటి నాగేశ్వరరావు గారు కానీ దేవినేని భాస్కరరావు గారు, అట్లాగే శ్రీరావు గారు, రత్నాకరరావు గారు, కృష్ణారావు గారు, వాళ్ళందరి ఆశయాలు వాళ్ళ అడుగుజాడలో వాళ్ళ అంతా వెనక ఉండటం వల్ల వాళ్ళ సపోర్ట్ తోనే ఇప్పటి వరకు అన్ని సక్సెస్ఫుల్ గా సాధించగలిగాం. మీరు అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే ప్రెసిడెంట్ చెప్పిన విధానం అని ఉంటుంది, గత కొందరు యాక్సెప్ట్ చేయరు, కానీ డైరెక్టర్ దగ్గర నుంచి ఎవరు ఏం చెప్పినా నేను చెప్పినంత అందరూ భాస్కరరావు గారు ఏంటి, ధర్మల గారు ఏంటి, ఇక నాగేశ్వరరావు గారు పేరు పేరున నిజంగా ధన్యవాదాలు. అన్ని రకాలుగా మనం కృతజ్ఞతలు చెప్పలేము, ఈ రకంగా చెప్పొచ్చు అని చెప్పి నా పేరు వచ్చింది. వ్యాపారస్తులు అన్నారు, వెంటనే చెప్పారు, డాక్టర్ అన్నారు, ఆరింటికి అంతా శ్రీకాంత్ గారు చేసాం, ఉపాధ్యాయులకి చేసాము. ఇట్లా నాకు మీ అందరూ సహకరించి విజయనగరం సభాముఖంగా ముందుగా మీడియా మన మీడియా మిత్రులందరికీ నిజంగా కృతజ్ఞతలు. పాపం ఎప్పుడు చెప్పినా కార్మిక రంగానికి రెడ్డి అప్పలనాయుడు చేస్తున్న సేవలు అమూల్యమైనవని ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా కోశాధికారి నాగరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీలో ఐఎఫ్టియు కార్మిక నాయకులు ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక సంఘాల నాయకులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నూజివీడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బర్మా ఫణిబాబు హాజరయ్యారు. తొలుత రెడ్డి అప్పలనాయుడికి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికిన అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి ఐఎఫ్టియు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిదని అన్నారు. సమాజంలో శ్రామిక వర్గాలు పడుతున్న బాధలు, పేద వర్గాలు అనుభవిస్తున్న కష్టాలు, అనేక రకాల పరిస్థితులను చూసి దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అంతేకాకుండా అనేక రకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన అనుభవం తనకుందని అన్నారు. నిబద్ధత కలిగిన ఐఎఫ్టియు సంస్థ అనేకలకు చైతన్యాన్ని, నైపుణ్యాన్ని, కార్మిక వర్గం పట్ల, పేద వర్గాల పట్ల గతంలో ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పనిచేశానని తెలిపారు. ఐఎఫ్టియు అనేక మంది నాయకుల్ని తయారు చేసిందని, అందులో తాను ఒకరినని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ప్రెసిడెంట్ దేవుడు, ఐఎఫ్టియు సెక్రటరీ బోను సాయి, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ మెంబర్ పాసం నాగబాబు, స్థానిక నూజివీడు జనసేన నాయకులు బొబ్బిలి శ్రీకాంత్, తోట వెంకట్రావు, పగడాల జగన్మోహన్ రావు, గొల్లపల్లి శ్రీకాంత్, గొల్లపల్లి గిరి, పొన్నూరు నాగబాబు, స్థానిక టీడీపీ నాయకురాలు షేక్ నజీమా మరియు ఐఎఫ్టియు అనుబంధ సంస్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరులో చిన్న విషయం చూస్తే 2 జూట్ మిల్స్, 2 జూట్ మిల్లో ఐఎఫ్టీ జెండా ఉన్నంతకాలం కూడా ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు 6-7 వేల కుటుంబాలు, 6-7 వేల మంది కార్మికులు ధైర్యంగా నిర్భయంగా వారి యొక్క హక్కులు ఉండేవి, వారికి జీతభత్యాలు వచ్చేవి, జూట్ మిల్ తిరిగేది. కార్మికుల యొక్క బలహీనత వల్ల ఎదట పార్టీలు, ఎదట ట్రేడ్ యూనియన్స్ చూపించినటువంటి ఆశ వల్ల మధ్యకో ఒక సాల్వాకో రిటైర్మెంట్ అయితే ఒక 1000 రూపాయలకు ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని రోజు వేసవికాలంలో మజ్జిగ పోస్తుందనో వాళ్ళ సొంత డబ్బులు పోస్తున్నట్టు కలరింగ్ ఇస్తే కార్మికులు మోసపోయి ఒక చోట టీఎన్టీసీ వాళ్ళ ఫాదరు వేరే సంఘం పెట్టారు, అతను టీఎన్టీసీ కాకుండా సపరేట్ పోటీ చేసి గెలిచాడు. ఇంకొక చోట టీఎన్టీసీ గెలిచింది. వాళ్ళకి కార్మిక చట్టాలు తెలీదు. కార్మికులు పడుతున్నటువంటి ఆ పనిలో చేస్తున్నప్పుడు ఎంత కష్టం ఉంటుందో, ఎంత చెమటగారుందో వాళ్ళకి తెలియదు. ఎన్ని పాయింట్స్ అమ్మేస్తే కార్మికుడు ఏ రకంగా పోతాడో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళని గెలిపించుకొని ఆ 2 జూట్ మిల్లు కూడా మూతకి కారకులయ్యారు. అవగాహన లోపించినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం. మేడే చేయాలన్నా, లేదా ఏదైనా మహాసభలు చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కార్మిక వర్గం వెళ్ళి అడిగి తీసుకురావాలి తప్పించి ఓనర్ దగ్గరకో లేదా ఫ్యాక్టరీ యజమాని దగ్గరకో నాయకులు డైరెక్ట్గా వెళ్ళి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఏంటంటే ఈరోజు నేను ఇక్కడికి మన ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంది, వేరే పార్టీల్లో వాళ్ళని ఈ రకంగా చేయకూడదు కూడదు. మన వాళ్ళు ఒక రకంగా ఒక అడుగు ముందుకేసి నన్ను పిలిచారు. అంటే నేను అక్కడ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు.
ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు దక్షిణ పివిధి జలాపహారేశ్వర స్వామి కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి, దుర్గా మల్లేశ్వర స్వామి సహిత వెంకటేశ్వర స్వామి వార్ల దివ్యలీలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ కమిటీ పర్యవేక్షణలో కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల నూతన దేవాలయం మన జోలా పరమేశ్వర స్వామి కాలనీ దక్షిణ వీధి 11, 12, 13, 15వ డివిజన్కు సంబంధించి సెంటర్లో బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఈ దేవాలయం ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైంది. రేపు సోమవారం, మంగళవారం, బుధవారం ఉదయం 7:26 ప్రతిష్టాపన కార్యక్రమం, మధ్యాహ్నం మహా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. కమిటీ వారు అందరం కలిపి, ప్రజలంతా, దక్షిణ వీధి ప్రజలంతా కలిపి ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు సహకరించిన మా పెద్దలు, అలాగే ఈ 4 డివిజన్ల ప్రజలు మరియు ఏలూరు నగర ప్రముఖులందరికీ కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి తరపున, వెంకటేశ్వర స్వామి తరపున, లక్ష్మీ గణపతి స్వామి తరపున స్వామివార్లకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత మహా పెద్ద కార్యక్రమానికి మా హిందూ బంధువులందరూ చందాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇంత అద్భుతంగా చేసి ఇంత కార్యక్రమాన్ని మాకు చేయడానికి మాకు బలాన్ని ఇచ్చిన మా హిందూ బంధువులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. శ్రీ లక్ష్మీ గణపతి దుర్గమల్లేశ్వర సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు విగ్రహాలని గ్రామోత్సవానికి సంబరంగా తీసుకెళ్తున్నాము. దీనికి అన్ని విధాలా మాకు సహకరించిన ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారికి, ఎస్ఎంఆర్ పెదబాబు గారికి మరియు పూర్వ పెద్దలకు విగ్రహ దాతలకు మాకు చందాలిచ్చి మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈ సోమవారం, మంగళవారం, బుధవారం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా హోమాలు, పూజలు, బుధవారం నాడు విగ్రహ ప్రతిష్ఠ 7:26 అది అయిన తర్వాత 11 గంటలకి మహా అన్న సమారాధన. ఆ అన్న సమారాధనలో కూడా 50 మంది భక్తులు, పెద్దలు అందరూ పాల్గొని మాకు సహకరించి అన్ని విధాలా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులకు వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ రద్దు ఆలోచన విరమించుకుని ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో జరుగుతున్న జిల్లా శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయటం లేదని విమర్శించారు. 12వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి 2 సంవత్సరాలు అవుతున్నా నేటికి పీఆర్సీ కమిటీ నియమించలేదని, ఐఆర్ ప్రకటించలేదని విమర్శించారు. తక్షణమే 12వ పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, ఆప్కాస్ ఉద్యోగులను కాంట్రాక్టర్లకు, ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే ఆలోచన విరమించుకోవాలని కోరారు. లేని పక్షంలో ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ ప్రెస్ మీట్లో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిఐటియు ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ రానున్న మేడేను 8 గంటల పనిదినాన్ని రక్షించుకోవాలని కోరుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని మే 20వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు కూడా పాల్గొంటారని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు బి బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఏ జానుబాబు, జంగారెడ్డిగూడెం నగర అధ్యక్షులు ఆర్ నాగరాజు, ఏలూరు నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఏలూరులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గొంతులు కోసే పాత్రలో ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు ఉండే హక్కులన్నీ కాలరాసి పెట్టుబడిదారులకి కట్టుబానిసలుగా మార్చే పాత్రలు ఉన్నాయి. సమ్మె హక్కు లేకుండా చేస్తుంది, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తూ ఉంది, కార్మికులు వేతనాల కోసం బేరసారాలాడే హక్కుల్ని లేకుండా చేస్తూ ఉంది. అంటే సర్వం కార్మిక వర్గం పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పాత్రలో కార్మిక వర్గాన్ని మార్చిపోతున్నారు. సమ్మె హక్కు కూడా కార్మిక వర్గం యొక్క జన్మ హక్కు, అట్లాంటి హక్కుని ఈరోజు లేకుండా చేస్తూ ఉంది.
కాబట్టి ఈ విధానాల్ని ప్రతిఘటిస్తూ మే 20వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎత్తున కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. దాంతోపాటు మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీతాలు పెరిగితేనే ఇంజనీరింగ్ కార్మికులు ఆశించారు, మున్సిపల్ రంగంలో క్లాబ్ డ్రైవర్లు ఆశించారు, బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు వీళ్ళందరూ కూడా మాకు మంచి రోజులు వస్తాయేమని చెప్పి ఆలోచించారు. కానీ మంచి రోజులు రాకపోగా ఇప్పుడు చీకటి రోజులు చూపించే పాత్రలో ఉంది. ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి ఫైళ్ళన్నీ వెనకది పంపించారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఈ తాత్సారం చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికే మేము ఆందోళన పోరాటాలు నిర్వహించాం, చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహించాం, మంత్రి గారి పేరుతో సంతకాలు సేకరించి వేలాది సంతకాలు మంత్రి గారికి ఇచ్చే పని చేశాం. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కార్మికుల విషయాలు పట్టించుకోవాలి, 12వ PRC కమిటీ చేయాలి, కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరింతగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం, పోరాటాలు ఉధృతం చేస్తాం. అవసరమైతే కలిసొచ్చే సంఘాలను కలుపుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకి వెళ్ళడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యోగులు కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా అనేక ఉద్యమాల ఆందోళన చేయడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కార్మికులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈరోజు మున్సిపాలిటీల్లో పనిభారం పెరిగింది. చనిపోయిన వాళ్ళ వారసులకి మరి ఎలాంటి ఎక్స్గ్రేషియాలు కానీ నష్టపరిహారాలు కానీ గ్రాట్యుటీ కానీ ఇవ్వట్లేదు. ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు. పనిభారం పెరిగిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులందరూ ఆందోళన చెందుతూ ఉంటే ఎంతో కొంత ఉపయోగంగా ఉన్న అవకాశం కూడా తీసేసి ఈరోజు కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందువల్ల ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టులు కట్టబెట్టాలని చెప్పేసి అవకాశం రద్దు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భీమడోలు మండలం పోలసానిపల్లి పంచాయతీ పరిధి ఆంజనేయ నగరం వద్ద ద్వారకా తిరుమల రహదారిపై వాహనాల వేగ నియంత్రణకు ప్లాస్టిక్ డ్రమ్లను ఏర్పాటు చేశారు. భీమడోల్ CI UJ విల్సన్, SI వై సుధాకర్ సూచన మేరకు పోలసానిపల్లి సర్పంచ్ షేక్ రహీమా బేగం నేతృత్వంలో 18 ప్లాస్టిక్ భారీ డ్రమ్ములను 2 వేర్వేరు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా CI విల్సన్ స్టాపర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమడోల్ జంక్షన్ నుంచి ద్వారకా తిరుమల వైపు వెళ్లే వాహన చోదకులు స్థానిక ఆంజనేయ నగరం వద్ద ప్రమాదకర మలుపుల వద్ద ప్రమాదాలు జరిగి చనిపోవడం జరుగుతుందని, ఈ మేరకు స్థానిక పోల్సాన్పల్లి సర్పంచ్ స్పందించి 18 ప్లాస్టిక్ స్టాపర్ డ్రమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి CI ధన్యవాదాలు తెలిపారు. భీమడోల్ PS పరిధిలో ఇలాంటి బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో ఈ తరహా స్టాపర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రహీమా బేగం హసీనా, పంచాయతీ కార్యదర్శి జై రామకృష్ణ, గెంజి సుబ్బారావు, NRI శ్యామరాజు, మద్దు శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. పడుతుంది సార్. ఈరోజు ఈ పోలసానపల్లి ఈ టర్నింగ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రదేశంలో వెహికల్స్ని స్లో చేయాలనే ఒక ఆలోచనతో మన పోలసానపల్లి సర్పంచ్ గారు రహీమా బేగం గారు, అట్లాగే లోకల్లో పెద్దలైనటువంటి శ్యామరాజు గారు, మరి కొంతమంది గ్రామస్తులు, గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ డ్రమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఈ టర్నింగ్ ఏదైతే ఉందో కొంచెం డేంజరస్గా ఉంది. రీసెంట్గా కూడా యాక్సిడెంట్స్ అవడం జరిగింది. ఈ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పోలీసు వారు ఒక ఆలోచన ప్రకారం మేము ముందుకెళ్తున్నప్పుడు మరి గ్రామ సర్పంచ్ గారు పెద్దలు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాగే పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే, రీసెంట్గా ఇక్కడ 2 బైక్ యాక్సిడెంట్స్ అవడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ వెహికల్ ఈ అడ్డం పెట్టామో దీని దగ్గర స్లో అయ్యి కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా ప్రజలను కూడా కోరుకుంటున్నాం.
స్థానిక సూర్య రెసిడెన్సీలో ఆదివారం ఎలక్ట్రికల్, శానిటరీ, ప్లంబింగ్ షాపుల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మద్దుల శ్రీనివాసరావు, అధ్యక్షులుగా కొల్లూరి మణికంఠ, సెక్రటరీగా కొల్లా సుధీర్, కోశాధికారిగా మాలి భగవాన్, ఉపాధ్యక్షులుగా మానేపల్లి సత్యనారాయణ, వందనపు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా కాంతారం, అడ్వైజరీ సభ్యులుగా లింగమల్లు శ్రీనివాసరావు, ఎం సత్యనారాయణ 8 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మానేపల్లి సత్యనారాయణ సంఘ అభివృద్ధికి 25,000 రూపాయల విరాళాన్ని ప్రకటించి అందజేశారు. అందరికీ మంచి జరిగేలాగా మీరు అందరూ అనుకునే విధంగా మేము చక్కగా ముందుకు తీసుకెళ్తాము. హ్యాపీగా అందరం కలిసి ఉందాం. అందరూ ప్రతి మీటింగ్కి రండి. చక్కగా అందరం కలిసి మనకున్న ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకుందాం. మనం కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తాం. అలాగే మీరు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తేనే మనం ఏదైనా చేయగలం. సెక్రటరీగా చెప్పినట్టు అందరూ సహకారాలు ఉంటే మన ధీమాన్ని ముందుకు తీసుకెళ్ళగలం మనస్ఫూర్తిగా చెప్పండి. అదే ఇందాక చెప్పిన విధంగా ఫస్ట్ వీళ్ళ ఈ టీంకి, కొత్త టీంకి నేను కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను నేను. మనం అందరం కూడా ఇప్పుడు మనం అందరం మనసులో ఏదైతే ఉందో, మనం ఏమి కావాలని కోరుకుంటున్నామో అసోసియేషన్ తరఫున, అవన్నీ కూడా మనం అసోసియేషన్కి సహకరించాలి. అందరూ కూడా ఈ భావంతో ఉండి ఈ అసోసియేషన్ మన ఆంధ్రప్రదేశ్లోనే అన్ని టౌన్ వాళ్ళకి కూడా ఆదర్శంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నా వంతుగా నేను అసోసియేషన్ కింద తెలియజేసినట్టు 25,000 రూపాయలు నేను ఫస్ట్ డొనేషన్స్ ఇస్తున్నాను. నేను తర్వాత ప్రతి నెల కూడా అసోసియేషన్కి మీటింగ్ అయ్యే ఫస్ట్ నెల నెక్స్ట్ మంత్ నుంచి కూడా నెక్స్ట్ మంత్ నేను భోజనానికి ఖర్చు అంతా కూడా నేను ఇస్తున్నాను. నేను తర్వాత ఒక్కొక్కరు నెక్స్ట్ మంత్ కూడా ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సందేశం 2 మాటలు రండి. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం కోకో గింజల ధర ఒప్పంద నిర్ణయం ప్రకటించాలని కోరుతూ ఈ నెల 28న కోకో రైతులు చెల్లో గుంటూరు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని, కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఆదివారం విజయరాయి గాంధీనగర్లోని కోకో తోటలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 28న ఉదయం 10 గంటలకు గుంటూరు చుట్టుగుంటలోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముందు జరిగే కోకో రైతుల ధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 75,000 ఎకరాల్లో కొబ్బరి, ఆయిల్ ఫామ్ అంతర పంటగా కోకోను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అదనంగా ధర ఇచ్చి కోకో గింజలు కొనుగోలు చేసిన కంపెనీలు నేడు సిండికేట్గా మారి కోకో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతుల చెల్లో గుంటూరు ధర్నాలో కోకో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, నాయకులు నాగరాజు శ్రీనివాసరాజు, కె రామిరెడ్డి, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోకో రైతుల ఐక్యత ఇవ్వాలి. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర, కోకో గింజలకు అంతర్జాతీయ. ఈ నెల 28వ తారీఖున అనగా రేపు కోకో రైతులు అందరూ కలిసి చెలో గుంటూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరులోని చుట్టుగుంట వద్ద ఉన్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్దకి కోకో రైతులందరూ కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఉదయం 10 గంటలకల్లా చుట్టుగుంట వద్ద ఉన్న గుంటూరులోని చుట్టుగుంట వద్ద ఉన్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ గారి కార్యాలయం వద్దకి కోకో రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోకో రైతులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర రావడం లేదు. కంపెనీలు రోజు రోజుకి ధర తగ్గించి వేస్తూ ఉన్నాయి.
ఇటీవల కూడా కిలో 550 రూపాయలకి కోకో గింజలు కొనుగోలు చేసి ఇవాళ మళ్ళీ 500కే కొనుగోలు చేస్తూ ఉన్నాయి. అంటే మిగతా చాలా కంపెనీలు కూడా రేట్లు బాగా తగ్గించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చిన్న రైతుల దగ్గర అయితే 400కి 420 రూపాయలకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రేట్లు పెరిగి పెట్టుబడులు పెరిగి ఇవాళ కోకో రైతులు నష్టపోతున్న పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఏప్రిల్ 3వ తారీఖున రాష్ట్ర గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే మేము ఏప్రిల్ 7వ తారీఖున రేట్ల నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. మరి ఇంతవరకు రేట్ల నిర్ణయం ప్రకటించలేదు. దీనివల్ల కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా కోకో రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రేపు మేము ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్తా ఉన్నాం. కాబట్టి కోకో రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో సోషలిస్టు రాజ్యమే లక్ష్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తోందని సిపిఐ ఏఐటీసీ నాయకులు పి కిషోర్ అన్నారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు మేడే సందర్భంగా నిర్వహించిన జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2వ రోజులో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే అధ్యక్షత వహించారు. ఈ సభలో కిషోర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతుందని అన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 100 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఐ 100 ఏళ్ల వార్షికోత్సవం మరియు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏలూరులో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా గత 2 రోజులుగా సిపిఐ ఆఫీసులో జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగిందని చెప్పారు. జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొని సహకరించిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, నాయకులు జగన్నాథరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భజంత్రి శ్రీనివాస్, టోర్నమెంట్కు చీఫ్ ఆర్బిటర్గా కృష్ణకుమారి, ఆర్బిటర్ సూర్యనారాయణ, కోచ్ లక్ష్మణరావు, సహాయకులు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జనరల్గా ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ అనగానే పేదల పక్షాన మాట్లాడుతూ ఉంటారు, పోట్లాడుతున్నట్టు వస్తుంది. మాకు ఈ సందర్భంగా పెట్టి ఒక ప్రత్యేక సందర్భం ఎందుకు వచ్చిందంటే 1925లో ఇదే ఏప్రిల్ నెలలో కమ్యూనిస్ట్ పార్టీ తొలి శాఖ ఏర్పాటయ్యి 25 నుండి 47 స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మంది వేలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు బ్రిటిష్ చేతిలో చిత్రహింసలకు గురయ్యి జైలు జీవితం గడిపి ఆ తర్వాత స్వతంత్ర అనంతరం మనం సొంతంగా రాజ్యాంగాన్ని రాసుకుని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక తొలి ప్రతిపక్ష పార్టీగా ఉండి ఈరోజు ఇంచుమించు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ బంధువులు కానీ అందరూ కూడా ఏదో ఒక వృత్తి చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు. అటు ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగం ఏదో చేస్తున్న వాళ్ళు అయి ఉంటారు ఖచ్చితంగా. ఏదో 10 మంది చిన్న చిన్న వ్యాపారం చేస్తుండొచ్చు. మనకి రాజ్యాంగంలో పెట్టినటువంటి అంశాలు కానీ బ్రిటిష్ వాడుగా సాధించిన అంశాలు కానీ శ్రమ చేసే ప్రతి మనిషికి హక్కులు ఉండాలి, వాటికి రక్షణ ఉండాలి అనే డిమాండ్తో పోరాటాలు చేసి అన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అది కమ్యూనిస్టు పార్టీల విరోచన పోరాటం వల్లే జరిగింది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటింది. ఇప్పుడు భారతదేశంలో మనం మాట్లాడుకుంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు రక్షణ లేదు, చిన్నపిల్లలకు రక్షణ లేదు, నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడతాం. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్రం పూర్వం ఏర్పాటైనప్పుడు స్వతంత్రం వచ్చేటప్పుడు ఆశించింది ఏంటంటే భారతదేశంలో సోషలిస్ట్ రాజ్యం రావాలని ఆశించింది. అంటే సోషలిస్ట్ వ్యవస్థ అంటే పనిచేసే ప్రతి మనిషికి అన్ని సదుపాయాలని కలిగించడం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.